హలో అందరికీ. మిడ్ నైట్ డ్రైవింగ్ ఏమో కానీ క్రేవింగ్స్ మాత్రం పిచ్చగా వచ్చేస్తున్నాయి. వెల్కమ్ టు సుష్మా గ్రూప్ డైరీస్. సో ఇక్కడ మే 1 లేబర్ డే కాబట్టి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందన్నమాట. సో మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నాము. సో నైట్ అరౌండ్ 8:30 PM అట్లా స్టార్ట్ అయ్యాము. ఒక 1 hour జర్నీ చేయగానే ఆబ్వియస్లీ ఆకలి వేసింది. సో ఇక డిన్నర్కి ఎక్కడో చోట ఆగాలి కదా అన్నట్టు ఒక దగ్గర ఆగాము. బట్ అక్కడ టిఫిన్స్ మాత్రమే ఉన్నాయి. అలా కొంచెం ముందుకు రాగానే ఇంకొక పెద్ద డ్రైవింగ్ అనిపించింది. సో ఇక్కడైతే కొంచెంసేపు ఆగాము. ఇక్కడ ఉన్న నెయిల్స్ చూపిస్తున్నాను అనమాట. కొత్తగా నెయిల్ పెయింట్ వేసుకున్నా. మా తమ్ముడేమో అది మెనూ బాగా స్కాన్ చేయి అని చెప్తున్నాడు. కానీ అది స్కాన్ చేశాక వచ్చింది ఏంటది ఫీడ్బ్యాక్. సో వాడు ఆ జర్నీ మొత్తంలో వాడు ఏ చెప్పినా అన్నీ తప్పే చెప్పాడు. సో మేము ఇక్కడైతే ఫస్ట్ దోశ ఆర్డర్ చేసుకున్నాము. ఒక మసాలా దోశ అండ్ ఒక ఆనియన్ దోశ. సో ఆనియన్ దోశ బాగుంది, చాలా బాగుంది. క్రిస్పీగా ఉన్నాయి ఆనియన్స్ కూడా. మంచిగా ఫస్ట్ అయితే దోశలు లేపేసాము. అది ఆ అంబియన్స్ని ఎంజాయ్ చేసుకుంటా వ్యూ అదంతా చాలా బాగుంది. మధ్యలో మనకి రిఫ్రెష్ కావడానికి నిజంగా మంచి స్పాట్ అనిపించింది. టిఫిన్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి బిర్యానీతో సహా. సో ఫస్ట్ ఒక దోశ చెప్పుకున్నాం, అది తినేసాము. దాని తర్వాత అది సరిపోయేలా లేదని చెప్పి ఇంకొక ఫ్రైడ్ రైస్ చెప్పాము అనమాట, చికెన్ ఫ్రైడ్ రైస్. సో మన లోకల్ ఫ్రైడ్ రైస్ కన్నా నాకు ఈ సాఫ్ట్ ఫ్రైడ్ రైస్, సాఫ్ట్ నూడిల్స్ చాలా ఇష్టము. వీటి టేస్ట్ ఎంత కామ్ ప్లెజెంట్ ఉంటుందో వితౌట్ మసాలా అండ్ ఆల్. చాలా బాగా నచ్చింది. ప్లేస్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉందన్నమాట. We are going back to our journey. Driving, yes. సో నైట్ డ్రైవింగ్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నిద్ర రాకుండా మనం డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా ఎంగేజింగ్గా ఉండాలన్నమాట. కబుర్లు చెప్తూ లేకపోతే సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ అలా ఇక మేము కంటిన్యూ సాంగ్స్ ప్లేలిస్ట్ అంతా అవగొట్టేసాం 90s నుంచి 20s వరకు. సో ఫైనల్గా 2:30 అరౌండ్ 2:30 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసాము. ఎంత హాయి ఉంటుందో కదా ఇంటికి వస్తే. బాయ్ సబ్స్క్రైబ్.